మోసం చేసే వాళ్ళకి కాస్తైనా భయం ఉంటుంది. చేసిన తప్పు బయటపడ్డప్పుడు టెన్షన్ ఉంటుంది. ఇక్కడ మటుకు రివర్స్, బాధితుల మీదే ఎదురు తిరిగింది. ఏం చేస్తారో చేసుకోమని వార్నింగ్స్ ఇచ్చింది. అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న ఆ లేడీ కిలాడీపై ఒక రిపోర్ట్. చిట్టి మోసాల్లో ఇది మరో రకం. మహిళలే టార్గెట్ గా బంపర్ ఆఫర్లు, రూపాయి కూడా చెల్లించకుండా ఐపీ, అప్పుల పాలే రోడ్డున పడిన బాధితులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గౌతమి వీధిలో మహిళలకు పెద్ద కష్టం వచ్చి పడింది. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ నివసించే జయలక్ష్మి లేడీ ఖతర్నాక్. ఈ కుటుంబం చాలా కాలంగా చిట్టీల వ్యాపారం చేస్తోంది. చిట్టీలతో పాటు దసరా వరలక్ష్మి స్కీములు కూడా తెచ్చింది. ఈ స్కీముల్లో చేరేవాళ్లు నెల నెలా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత పండగ సమయంలో ఆ మొత్తాలతో పాటు భారీ బహుమతులు కూడా ఇస్తామని జయలక్ష్మి చెప్పింది. ఇదేదో బావుంది కదా అని స్థానిక మహిళలు అప్పులు చేసి మరీ ఈ స్కీముల్లో చేరారు. చిట్టీల రూపంలో కూడా డబ్బులు దాచుకున్నారు. ఏడాది తర్వాత సీన్ రివర్స్ అయింది. డబ్బులు అడిగితే ఇవ్వకుండా నాటకాలాడుతోంది. దాదాపు ₹1 కోటి దాకా ఈ కుటుంబం జనం దగ్గర తీసుకున్నట్లు తెలిసింది. తమ డబ్బులు ఇమ్మని నిలదీస్తే జయలక్ష్మి ఎదురు తిరిగింది. డబ్బులిచ్చేది లేదంది. తిట్లదండకం అందుకుంది. దిక్కున్న చోట చెప్పుకోమంది. అంతేకాదు ఐపీ పెట్టానంటూ కాగితాలు చూపింది. కంగుతిన్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ₹1,00,000 చీట్లు 4 వేసామండి. ఆవిడ దగ్గర 2 పాడేసామండి. ఒకటేమో 3 చీట్లు కట్టించుకొని ఇవ్వలేదండి డబ్బులు. ఒకటి మట్టిగా 18 చీట్ల దాకా కట్టామండి. ఇవ్వలేదండి డబ్బులు. అందరిని అలాగే మోసం చేసి డబ్బులన్నీ దాస్తుందండి. 14 సంవత్సరాల స్నేహము మనల్ని ఎందుకు మోసం చేస్తుంది అని చెప్పి మా వారిని నేను ఎదిరించి మొత్తం డబ్బు ఈవిడికే పెట్టేశానండి. నేను మా అక్కల బాబు కూడా ఈ మధ్య చిన్న జాబ్లో జాయిన్ అయితే వాళ్ళకి అప్పులు ఉన్నాయి అని చెప్పేసి ₹1,00,000 చీటి ఈవిడి దగ్గరే వేశాను నేను. జయలక్ష్మి కుటుంబం ఎంతమందిని మోసం చేసిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీకి సంబంధించిన పత్రాల్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇలాంటి మోసాలు అన్ని జిల్లాల్లోనూ జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చిన్న మొత్తాల స్కీములు తెస్తున్నా జయలక్ష్మి లాంటి వాళ్లు అడ్డగోలు ఆఫర్ల ఆశ చూపి పేదల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నారు. పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే.